ना जेएलएम से आके चालू करते, मेहरबानी करके आर्टिजन को रेगुलर करने और నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలం పోచంపాడు సోషల్ వెల్ఫేర్ స్కూల్ విద్యార్థిని లిఖిత మరణానికి 100 రోజులు గడిచినా తల్లిదండ్రులకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల యాజమాన్యం స్థానిక పోలీసుల నిర్లక్ష్యం వల్లే బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని ఆరోపించారు. ఎఫ్ఐఆర్ నమోదు జాప్యం, అలాగే విచారణలో పోలీసుల సమస్యలు నీరుగారుస్తున్నారని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. న్యాయం కానుంటే మహిళా సంఘాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామన్నారు. వాళ్ళ మామయ్యది మా పాప డిసెంబర్ 17th చనిపోవడం జరిగింది. ఇప్పటి వరకు ఎటువంటి ఎఫ్ఐఆర్ చేయలేదు. వెళ్ళినప్పుడల్లా రిపోర్ట్స్ రాలేవు, నిలోఫర్కి వెళ్ళి రిపోర్ట్స్ రాలేవు అని చెప్పేసి మమ్మల్ని కాలక్షేపం చేసింది. ఇప్పటివరకు కూడా మేము సిపి సార్ని కలిసిన తర్వాత సిపి సార్ని 17th నాడు కలవడం జరిగింది. అయిందని మాకు నిండుగా అర్థమైపోతుంది. మొత్తం ఎస్ఐ మేడంది నిర్లక్ష్యం ఉంది, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మేడంది నిర్లక్ష్యం ఉంది. మా పాప చనిపోవడం కారణం అన్ని నిర్లక్ష్యాలే ఎక్కువగా ఉన్నాయి. మరి ఇది పై వరకు వెళ్ళి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. హాస్టల్లోనే అనారోగ్యంగా పడుకొని ఉంది. ఆమెకు మరి చికిత్స చేసినటువంటి ఏఎన్ఎం మేడం కూడా ఆమె గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళంగానే అక్కడ మమ్మల్ని బెదిరించడం జరిగింది. డాక్టర్ గారు మరి ఇట్లా ఎందుకు గింత లేట్ ఎందుకు తీసుకొచ్చారు, మీరు పేరెంట్స్ అయినా అదా ఇదా అని చెప్పేసి మమ్మల్ని తిట్టడం జరిగింది డాక్టరు. అయితే మేము ఇట్లా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉంటుంది మా పాప, ఆ మేడం కన్నా తెలియలేదా, గింత సివియర్ అయిపోయింది, జాండీస్ వచ్చినాయి, డెంగ్యూ అటాక్ అయింది, గింత కూడా అసలు పట్టించుకోలేదు, ఆమె మనిషి ఏంది అనేది తిట్టడం జరిగింది. సరే ఏదేమైనప్పటికీ అప్పటికి మమ్మల్ని పట్టించుకోలేదు. ఒకరోజు చికిత్స చేసిరు, కాళ్ళు పట్టుకుంటే ఒకరోజు చికిత్స చేసిరు. తర్వాత వెంటనే మాకు గాంధీకి రిఫైర్ చేసిరు. గాంధీకి తీసుకుపోతే మాకు భయం బట్టి సప్నా హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ ఒకరోజు చికిత్స చేసిన తర్వాత మళ్ళీ హైదరాబాదు నీలోఫర్కు తరలించాము. వెంటిలేటర్